హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాకేత్ అని మీరు చూస్తున్నారు టెక్ విత్ సాకేత్ తెలుగు. మనకి జూలై 2025లో అయితే చాలా మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. వీటిలో కొన్ని ఫోన్స్ గురించి అయితే నేను షార్ట్స్ అయితే చేశాను. సో ఈ వీడియోలో అయితే మొత్తం అన్ని ఒకసారి చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లైక్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనకి జూలై స్టార్టింగ్ లోనే జూలై 1 అయితే నథింగ్ ఫోన్ 3 లాంచ్ అయితే ఉంది. ఇది అప్రాక్స్ మనకి ఈవినింగ్ 6 PM ఆ టైంకి అయితే లాంచ్ అవుతుంది. దీంట్లో మనకి స్పెక్స్ అయితే తెలిసినవే. స్నాప్డ్రాగన్ 8s Gen 3తో వస్తుంది. అలానే వీళ్ళు దీంట్లో గ్లిఫ్ లైట్స్ ని కూడా అయితే మనకి ఎలిమినేట్ చేయడం జరిగింది. కొత్తగా గ్లిఫ్ ఇంటర్ఫేస్ అయితే తీసుకొస్తున్నారు. ఇంకా 50 MP ట్రిపుల్ కెమెరాతో పెరిస్కోపిక్ లెన్స్ తో వస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే మనకి Oppo Reno 14 సిరీస్. ఇది Oppo Reno 14 అండ్ 14 Pro అయితే లాంచ్ అవుతాయి. ఇవి మనకి జూలై 3 అయితే లాంచ్ అవబోతున్నాయి. Oppo Reno 14 అయితే మనకి Dimensity 8350 చిప్సెట్ తో వస్తుంది. 6.59 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 6000 mAh బ్యాటరీ మరియు 80 వాట్ ఛార్జింగ్ అయితే ఉంది. ఇంకా 14 Pro లో చూసుకుంటే ఇది Dimensity 8450 తో వస్తుంది. 6.83 ఇంచ్ OLED డిస్ప్లే మరియు 120Hz రిఫ్రెష్ రేట్, అలానే 6200 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే మనకి OnePlus నుంచి OnePlus Nord 5 మరియు Nord CE 5 అయితే లాంచ్ అవుతున్నాయి. ఇవి జూలై 8 అయితే లాంచ్ అవబోతున్నాయి. అలానే వీటితో పాటు వీళ్ళు OnePlus Buds 4 కూడా అయితే లాంచ్ చేస్తున్నారు. Nord 5 లో అయితే మనకి స్నాప్డ్రాగన్ 8s Gen 3 ఉంది. 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలానే 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. ఇంకా దీంట్లో కెమెరా అయితే 50 MP సోనీ సెన్సార్ తో అయితే వస్తుంది. Nord CE 5 లో కనుక చూసుకున్నట్లయితే Dimensity చిప్సెట్ తో వస్తుంది. ఇది Dimensity 8350 తో వస్తుంది. ఇదైతే మిడ్ రేంజ్ లో మనకి మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే ఫోన్ అనే చెప్పొచ్చు. ఇంకా జూలై 9 చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి Galaxy Z Fold 7 మరియు Z Flip 7 అయితే రాబోతున్నాయి. సామ్సంగ్ Galaxy అన్ప్యాక్డ్ అయితే మనకి జూలై 9 ఈవినింగ్ 7:30కి అయితే లాంచ్ చేయబోతున్నారు. Z Fold 7 మనకి స్నాప్డ్రాగన్ 88 తో అయితే వస్తుంది. ఇది మనకి ప్రీవియస్ జెడ్ ఫోన్స్ మీద అయితే తిన్నగా అయితే ఉండబోతుంది. ఇంకా వీటితో మనకి కొత్త One UI 8 అయితే తీసుకొస్తున్నారు. అలానే Galaxy AI కూడా కొత్తగా ఉండబోతుంది. జూలై మిడిల్ అయితే మనకి వివో నుంచి వివో X Fold 5 మరియు X200 FE అయితే లాంచ్ అవబోతున్నాయి. X Fold 5 అయితే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 తో అయితే రావడం జరుగుతుంది. ఇంకా X200 FE గురించి మాట్లాడుకుంటే ఇదైతే చాలా కాంపాక్ట్ గా అయితే ఉండబోతుంది ఫోన్. మరియు ఇది 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. X200 FE లో మనకి Dimensity 9300 చిప్సెట్ అయితే వాడారు. సో ఇవి మనకి మాక్సిమం జూలై మిడ్ వీక్స్ లో అయితే లాంచ్ అవబోతున్నాయి. ఇంకా జూలై 12 అయితే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ Galaxy M36 5G అయితే లాంచ్ అవబోతుంది. ఇది మనకి Exynos 1480 చిప్ తో అయితే రావడం జరుగుతుంది. 6.6 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇంకా దీంట్లో 50 MP OIS కెమెరా ఉంది. కానీ వీళ్ళు దింపడం అయితే దీన్ని One UI 7 తోనే లాంచ్ చేస్తున్నారు. ఇంకా దీంట్లో 6000 mAh బ్యాటరీ కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ది ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ హాట్ 60 సిరీస్ అయితే వస్తుంది. ఇది కూడా మనకి జూలై మిడిల్ లో అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మనకి రెండు మొబైల్స్ అయితే వస్తాయి. హాట్ 60 5G మరియు హాట్ 60 Pro Plus అయితే వస్తాయి. ఇవి మనకి మాక్సిమం Dimensity 6050 చిప్ సెట్ తో అయితే రావడం జరుగుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండే LCD డిస్ప్లేస్ అయితే వాడచ్చు. ఇంకా బ్యాటరీ అయితే 5160 mAh అయితే ఉండబోతుంది. ఇంకా నెక్స్ట్ మోటోరోలా నుంచి మోటో G96 మరియు G86 5G అయితే లాంచ్ అవబోతున్నాయి. మోటో నుంచి మనకి తెలిసిందే బడ్జెట్ రేంజ్ లో అయితే మంచి డీసెంట్ ఫోన్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇవి కూడా వాటిలో ఒకటని చెప్పొచ్చు. ఇంకా జూలై ఎండింగ్ కి అంటే మనం లాస్ట్ వీక్ అలా వెళ్ళిపోయినట్లయితే రియల్మీ నుంచి రియల్మీ 15 సిరీస్ అయితే లాంచ్ అవబోతుంది. వీటిలో మనకైతే 3 మొబైల్స్ అయితే ఉండబోతున్నాయి. 15 లైట్, 15 Pro అయితే వస్తాయి. ఇవైతే Dimensity మరియు స్నాప్డ్రాగన్ చిప్సెట్స్ అయితే వాడతారు. మాక్సిమం ప్రో వెర్షన్ లో అయితే స్నాప్డ్రాగన్ అయితే ఉండొచ్చు. ఈ ఫోన్స్ అయితే మాత్రం రియల్మీ ఫ్యాన్స్ కి అయితే మంచి పవర్ఫుల్ ఫోన్స్ అనే చెప్పొచ్చు. సో ఇవి మనకి జూలై 2025 లో రాబోతున్న కొన్ని మొబైల్స్ అయితే. వీటిలో చాలా ఫోన్స్ గురించి అయితే నేను షార్ట్స్ లో అయితే చెప్పాను. మీరు కనుక చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చూసేయండి. సో ఇది ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ ఇంకొక టెక్ వీడియోతో కలుద్దాం.